సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. చాలండి, మొదట వెదుకుడి. రెండవదిగా చదువుకున్న లేఖన భాగంలో దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:16 ఆఖరు లైన్లో ఉంది, మొదట లేతురు. అనండి నాతో, ఎలా లేస్తారంట? మొదట లేతురు. ఎవరో తెలుసా? ప్రారంభ వాక్యంలో చదివాం, మొదట వెదికిన వారు మొదట లేతురు. ప్రియులరా, ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకుంటున్న అంశం పేరేంటంటే మొదట చేయవలసినవి ఏంటి? 5 పనులు ఈ రాత్రి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ప్రియులరా. ఫస్ట్లీ, వాట్ వి డూ? మొదట మనం చేయవలసిన పనులు ఏంటి? బైబిల్లో ఎన్నో ఉన్నాయి. నేను ఈ రాత్రి ఒక 5 పనులు చూపిస్తాను ప్రియులరా. మొదట ఈ సభ ప్రారంభించడానికి ప్రార్థనతో ప్రారంభించారు, మొదట పాటలు పాడారు, మొదట సంగీతం, మొదట ఈ ఏర్పాట్లన్నీ. చివరిగానే వర్తమానం వినడానికి ఇవన్నీ చేస్తే కానీ వర్తమానం వినలేకపోతున్నాం. స్కూలుకు పంపించే విద్యార్థి కూడా మొదట ABCD అంతే. మొదట ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే కష్టపడి చదివి తీరాలండి. మొదట పొలంలో పంట వేయాలంటే పొలాన్ని శుభ్రం చేసుకోవాలండి. మొదట వ్యాపారం మొదలు పెట్టాలంటే నష్టమైన లాభమైన అనుభవించడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలండి. మొదట మనం ఏది చేసినా చేయాల్సింది మొదట చాలా ఉన్నాయండి. ఫోన్లో ఎవరైనా మాట్లాడాలనుకుంటే హలో అనే కానీ నువ్వు మొదలేస్తావు. ఒక బైక్ అయినా కార్ అయినా మొదట ఇంజిన్ స్టార్ట్ చేయాల్సిందే. క్రైస్తవ జీవితంలో కూడా, పరిశుద్ధ జీవితంలో కూడా ఎలా పడితే అలా చేయడానికి బైబిల్ ఒప్పుకోవట్లేదండి. ఎలా చేస్తే నేను అలా చేస్తానంటే బైబిల్ ఒప్పుకోదండి. మొదట చేయవలసినవి చేస్తేనే తర్వాత ఏదైనా చేయడానికి అనుకూలంగా ఉంది ప్రియులను. అందుకే ప్రారంభంలో మొదట నువ్వేం చేయాలంటే ఆయన రాజ్యమును నీతిని వెతకాలి ప్రియులను. అప్పుడు చివరిలో మొదట నువ్వే లెగుస్తావు. ఎందుకంటే మొదట చేయాల్సిన పని చేసావుగా. ఈ భక్తికంతా ఆధారం ఏంటో తెలుసా అండి? ఈ భక్తికి పునాది ఏంటో తెలుసా? మనందరం రాకళ్ళు ఎత్తబడాలి. అది అందుకే బాప్టిసాలు, సంఘాలు, బైబిళ్ళు, ప్రార్థనలు, పొరుగు వారిని ప్రేమించడం, పరిశుద్ధతను కాపాడుకోవడం, సాక్ష్యాన్ని కాపాడుకోవడం, బలలో చేయవేయడం, వీటన్నిటికీ ఆధారం ఏంటంటే ఒకే ఒకటి, మనం ఎత్తబడాలి, లేపబడాలి. ఎవరు లెగుస్తారంటే మొదటిగా పరిశుద్ధులై ఉండి మృతులైన వారు మొదట లేతురు. మొదటగా మనం లేపబడాలి అని అంటే భూమి మీద బ్రతుకుండంగానే మొదట చేయవలసిన పనులు మనం చేయాలండి. ఆ మొదట చేయవలసిన పనులు ఏంటో ఒక 5 ఈ రాత్రి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నానండి. ఒక గ్రామంలో ఉండి 2 మిత్రులు ఉన్నారంట. ఆ 2 మిత్రులు ఒక గొప్ప వ్యాపారవేత్త దగ్గర పనిచేస్తారండి.
ఆ గొప్ప డబ్బున్న వ్యాపారవేత్త ఒకరోజు ఇద్దరిని పిలిచి ఎక్కువ మొత్తంలో డబ్బిచ్చి ఒక ఖాళీ స్థలాన్ని కూడా వారిద్దరూ అనుభవించేటట్టు ఇచ్చి, అబ్బాయి నేను దూరదేశం వెళుతున్నానురా, వచ్చేసరికి 2-3 సంవత్సరాలు పడుతుంది, నేను ఇస్తున్న డబ్బుతో నేను ఇస్తున్న ఈ స్థలంలో నాకు మంచి పేరు వచ్చేటట్టుగా ఏదో ఒక పని చేయండి, దాని ద్వారా మీకు ఉపయోగం ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఆ ఇద్దరిలో మొదటి వ్యక్తి చేసిన పని ఏంటంటే, ఆ వ్యాపారవేత్త ఇచ్చిన డబ్బుతో ఆయన సొంతంగా ఇల్లు కట్టుకొని, ఆయన సొంతంగా వస్తువులు కొనుక్కొని, ఆయన సొంతంగా పిల్లల్ని బాగు చేసుకొని ఏదో చేసేసుకున్నాడండి. రెండవదిగా వ్యాపారస్తుడి దగ్గర డబ్బు తీసుకున్న వ్యక్తి చేసిన పని ఏంటంటే, అయ్యగారు ఏదైనా తనకి మంచి పేరు తీసుకొచ్చే పని చేయమన్నాడు కదా అంటూ ఏం చేద్దామని ఆలోచిస్తే ఆ ఊళ్ళో మందిరం పాడైపోయిందండి. దేవుని మందిరంలో సరైన సౌకర్యాలు లేవు, మందిరం పాడైపోయింది. ఆ మందిరాన్ని పని చేయడానికి అక్కడున్న ఆ యజమానులు ఒప్పుకోవడంలా. అయితే ఈ వ్యక్తి చేసిన పని ఏంటంటే, ఈ డబ్బు యజమానుడిదే, ఇచ్చిన స్థలం యజమానుడిదే, ఆయన గారికి మంచి పేరు తేవాలన్నాడు గనుక ఈ రెండో వ్యక్తి చేసిన పని ఏంటంటే, మొదట మందిరం కొరకు ఆ వ్యాపారవేత్త ఇచ్చిన స్థలంలో ఆయన ఇచ్చిన డబ్బుతో అక్కడ మందిరం కట్టాడండి. మందిరం కట్టి సేవకుడు ఖాళీగా ఉంటే సేవకుడిని తీసుకొచ్చి ఆ మందిరంలో పెట్టి, ఆ మందిరానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా భక్తి లేక, ప్రార్థన లేక, సాతాను చేత, దురాత్మల చేత పట్టి పీడించబడుతుంటే, తద్వారా కరువుల్లోకి వెళ్ళిపోయి అప్పుల్లోకి వెళ్ళిపోతే, ఈ యజమాని ఇచ్చిన డబ్బుతో వారిని కొంచెం కొంచెం బియ్యం ఇచ్చి వాటినిచ్చి మందిరానికి నడిపించడం మొదలుపెట్టాడు. దేవుని సేవ విస్తారంగా జరుగుతుంది, ప్రజలందరిలో కూడా ఒక మంచి అభివృద్ధి కనబడుతుంది, బాగుంది ఊరంతా. చెప్పినట్టుగా యజమాని 3 సంవత్సరాల తర్వాత వచ్చి వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాడట. మొదటి వాడట వ్యాపారస్తుని చూసి అన్నాడట, అయ్యగారు మీరు ఇచ్చిన డబ్బుతో నేను ఎంత ధనవంతున్నానో చూడండి అయ్యా, నీ దగ్గరికి తిరుగుతున్న వాడిని నేను ఎంత బాగుపడ్డానో చూడండి అనగానే చూసి ఆయన అన్నాడట, నీ మంచి నువ్వు చూసుకున్నావు, కానీ నేను చెప్పిన పని మొదట నువ్వు చేయలేకపోయావు, వెరీ గుడ్, ఓకే వెళ్ళిపో అన్నాడట. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళంగానే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా మీరు ఇచ్చిన డబ్బుతో మందిరం పాడైపోతే మీ స్థలంలో మందిరం కట్టానయ్యా, ఊరంతా కూడా భయం లేక, భక్తి లేక, కరువు దరిద్రంలోకి వెళ్ళిపోతే మీ డబ్బుతో వాళ్ళకి ఏదో ఆర్థిక సహాయం చేస్తే దేవుని వైపు తిరిగారు, సస్యశ్యామలంగా ఉన్నారయ్యా, ఇదంతా మీరిచ్చిందే అని చెప్పాను అనగానే ప్రజలందరూ ఈయన కానీ రాగానే ఆయనకు వందనాలు చెప్తున్నారు, దేవునికి మహిమ కలుగును కాక అంటున్నారండి. అప్పుడు ఈ వ్యాపారవేత్త కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకొని, మొదట నా రాజ్యమును అంటే మందిరం కొరకు నువ్వు పాటుపడ్డావు, మొదట నా నీతిని, దేవుని ప్రజలలో నీతంటే ఏంటో పరిచయం చేసావు కనుక మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతికేవు గనక ఈ ఊళ్ళో ఉన్న నా 100 ఎకరాలన్నీ కూడా నీ పేరు మీద రాస్తాను పో అన్నాడండి. ఆశీర్వదించబడ్డాడండి. అందుకే మన మూలవాక్యంలో మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి, తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏది తక్కువ చేయడమా దేవుడు? ముందే ఆశపడి ముందు చేయాల్సింది వెనక చేయాల్సింది ముందు చేసి తిప్పలు పడుతున్నవేమో ఈ రాత్రి. ముందు చేయాల్సింది వెనక చేయాల్సింది ముందు చేయిస్తూ కూడా మన చేత తిప్పలు పడేటట్టు చేస్తున్నారేమో కొంతమంది. ఈ రాత్రి వాక్యంలో మొదట చేయవలసిన పనులేంటో 5 విషయాలు చూద్దాం. నెంబర్ 1, ఇప్పుడు తెరవండి మీరు తెచ్చుకున్న మీ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రియులరా, అమూల్యమైన వేద గ్రంథమైన బైబిల్ని తెరుద్దాం. నేను 5 విషయాలు ఎక్కువ టైం తీసుకోకుండా మనకున్న టైంలో ఖచ్చితంగా ముగిస్తాను. 5లో నెంబర్ 1 మత్తయి సువార్త 22వ అధ్యాయములోనికి వస్తారు రండి ప్రియులరా. మొదటగా చేయవలసిన 5 పనులలో మొదటి పని మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-38 వచనాలు చదువుదామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-38 వచనాలలో, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననుదియే ఇది ముఖ్యమైనదియు. అయ్యా అందరూ వినండి, మొదటిదియునైన ఆజ్ఞ. చేతులుండి బాగిద్ది బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదట చేయవలసిన 5 పనులలో మొదటి పని ఏంటంటే, ఇక్కడ రాయబడిన వాక్యం ప్రకారము మొదట దేవుని ప్రేమించాలి. అందరూ అనండి, మొదట ఎవరిని ప్రేమించాలండి? ఫస్ట్ లవ్ టు గాడ్, ఇట్ ఈస్ ఫస్ట్ థింగ్. మొదట ఇది మొదటి ఆజ్ఞ.
అయ్యా ఆజ్ఞలు ఏంటయ్యా, ఏంటి చెప్పానంటే అక్కడ యేసుప్రభువు వారు చెప్తున్నారు, ఏంటబ్బాయ్ మొదట ఆజ్ఞ ఒకటే. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు అనుకుంటున్నావో, లేకపోతే ఎన్ని ఆజ్ఞలు అనుకుంటున్నావు? కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలుగా చెప్పాడు. ఒకటి, నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి, ఇది మొదటిది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఇది రెండోది. ప్రియులరా, మొదటి ఆజ్ఞ ఏంటంటే దేవుని ప్రేమించాలి. మొదట చేయవలసిన పని లవ్ టు గాడ్, దేవుణ్ణి ప్రేమించాలండి. అంతేగాని అమ్మా నా చేతులు జోడించి మనవి చేస్తాను, నీకున్న దాన్ని ప్రేమించుకొని, నీకున్న పరిచర్ని ప్రేమించుకొని, నీకున్న ఆస్తిపాస్తుల్ని ప్రేమించుకొని, ఇందుకు కాదు దేవుడు నిన్ను పుట్టించింది. ప్రియులారా, నేను ఎప్పుడూ చెప్పే మాట బాల్ పాయింట్ పెన్ తీసుకొని వైట్ పేపర్ మీద చిన్న చుక్క పెడితే ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత చిన్న సూక్ష్మమైన చుక్క అమ్మ కడుపులో గర్భసంచిలో నువ్వైనా నేనైనా పిండంగా పడ్డాం. ఆ చిన్న చుక్కని అని దేవుడు ఊదేస్తే ఈ పాటికి నువ్వు నేను ఎక్కడుండే వాళ్ళం, ఏం మురుకాలలో. కానీ ఆ చిన్న చుక్కని దేవుడు జాగ్రత్తగా పావంగుళం పిండంగా, 3 అంగుళాల పిండంగా, 6 నెలలు 9 నెలలు పాపగా బాబుగా డిజైన్ చేసి ఇంతవరకు నీకు వస్తువులు ఇచ్చి, వాహనాలు ఇచ్చి, పంటలనిచ్చి, పొలాలనిచ్చి, భర్తనిచ్చి, భార్యనిచ్చి, అన్నిటిని ఎందుకు ఇచ్చాడు తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడానికి కాదు, లోకాశలను ప్రేమించడానికి కాదు, జీవపడంబాలను ప్రేమించడానికి కాదు, నేత్రాశలను ప్రేమించడానికి కాదు, నీకు నచ్చింది ప్రేమిస్తూ చేసుకుపోవడానికి కాదు. ఇవన్నీ ఇచ్చిన మొదట దేవుని నీవు ప్రేమించుదువుగాక. ఇట్ ఈస్ ఫస్ట్ కమాండ్మెంట్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుని నుంచి మొదటి ఆజ్ఞ. దేవుని ప్రేమించాలి ప్రియులరా. దేవుని ప్రేమించటం అంటే ఏంటంటే, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లవ్? ప్రేమకు అర్థం ఏంటి అని అంటే, నిన్ను చంపేస్తా లేకపోతే నేను చచ్చిపోతా, ఇది కాదు ప్రేమ. ప్రేమ అంటే ఒకటే, సమయమును గడుపుట, అంతే. యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేషన్ చేస్తే, ప్రేమించే వాళ్ళు సమయాన్ని గడుపుతారండి. ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళ దగ్గర సమయాన్ని గడుపుతారు ఎక్కువగా. దేవునితో ఎక్కువ సమయము గడపటమే దేవుని ప్రేమించుట. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ఇది నేనైనా నువ్వైనా ఎవరైనా యేసయ్య పాదాల దగ్గర సమయం గడపాలి ప్రియులరా. ఇది దేవునిని ప్రేమించుట. ఇది మొదట చేయవలసిన పని ప్రియులరా. కానీ చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఈనాడు అనేక మంది చేస్తున్న పని ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, ఆయనను ఏదండి ఏ ప్రేమ? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేసావుగా. ఆగండి అక్కడ. మొదట చేయవలసిన పని దేవుని ప్రేమించాలి. కానీ ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని బట్టి అంటాడు, ఇదిగో నీకున్న మొదట ప్రేమను వదిలేసావు, మొదట నీకుండిన ప్రేమను వదిలేసావు. దేవుణ్ణి ప్రేమించడం మానేసి నన్ను మాట్లాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయిపోయిందండి ఈ దినాల్లో. వ్యక్తిగతంగా స్వార్థం అయిపోయింది. స్వార్థాన్ని ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నీకున్న దాన్ని ప్రేమించుకోవడం, నిన్ను గొప్ప చేసుకోవడం. అందుకే ప్రియులరా, దేవుడు సరిహద్దులు విశాలపరచబడడం లేదేమో. నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను, మొదట దేవునినే ప్రేమించుదుము గాక. నీకున్న మొదటి ప్రేమను వదిలేస్తే టర్న్ బ్యాక్, యూ టర్న్ తీసుకో దయచేసి. ఎదురు ప్రమాదం ఉంది, వెనక్కి వచ్చే దయచేసి. వెనక్కి తీసుకొని, ఇదే నా పొరపాటు ప్రభువా, ఐ లాస్ మై ఫస్ట్ లవ్, నేను మొదటి ప్రేమను పోగొట్టుకున్నానయ్యా. ఈ దినాన ఆ మొదట చేయవలసిన ప్రేమను మరలా కొనసాగిస్తూ మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను ప్రభువా. అప్పుడు దేవుడు అవన్నీ నీకు అనుగ్రహించును. నువ్వేం కోరుకుంటున్నావు? తర్వాత అవన్నీ నీకు వచ్చును గాక. రాజుల మొదటి గ్రంథంలో 17:13 ఉంటుందండి. రాజుల మొదటి గ్రంథం 17:13 ఉంటుంది. ఏలియా సారేపతు విధవరాలతో ఏమంటాడు తెలుసా? నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. మొదట చేసి ఆ మొదటిది ఎవరికి ఇవ్వాలండి? నాకే ఇవ్వాలి. ఒకవేళ సమస్యల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా సరే, మొదట నాకు తీసుకురా అంటే మొదటి ప్రేమ, మొదటి స్థానము ఎవరిదండి? బిగ్గరగా చెప్పండి, దేవునిదే. కనుక మొదట చేయవలసిన పని ఏంటంటే దేవునిని ప్రేమించాలి. అమ్మ అందరూ అనండి, ఎవరిని ప్రేమించాలండి? దేవుణ్ణి ప్రేమిస్తే అప్పుడు ఆయన మనకున్న వాటన్నిటిని ప్రేమిస్తాడండి. బైబిల్లోనండి దేవుడేమో సంసోన్ని ప్రేమిస్తుంటే సంసోనేమో డెలీలాను ప్రేమిస్తున్నాడంట. అయ్యి బాబు, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడండి? సంసోన్ని ప్రేమిస్తుంటే సంసోను కూడా ఎవరిని ప్రేమించాలి? వాస్తవం అయితే దేవుణ్ణి ప్రేమించాలి. కానీ అయ్యగారు ఎవరిని ప్రేమిస్తున్నాడు? డెలీలాని ప్రేమిస్తున్నాడు. అందుకే డేంజర్లో పడ్డాడు.
డెలీలాని ప్రేమించి డేంజర్లో పడ్డాడు, ఆయుష్ను పోగొట్టుకున్నాడు. నా చేతులు జోడించి మనం చేస్తాను, నువ్వెవరైనా సరే చివరికి వాక్యాన్ని ప్రకటిస్తున్న నేనైనే ఇతరులకి బోధించుచున్న నీవు నీవు బోధించుకునవా? నాతోని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఫస్ట్ నువ్వు దేవుణ్ణి ప్రేమించు, అంతేగాని సంసోన్లాగా ఎవరినో ప్రేమించబాకు. అర్ధాంతరంగా పరిచర్యలోనైనా ప్రాముఖ్యమైన ఏ పరిస్థితుల్లోనైనా డేంజర్లోకి వెళ్ళిపోతావు. కానీ దేవుడు డేంజర్లో పడేసే దేవుడు కాదు, ప్రేమ కలిగిన దేవుడు. చప్పళ్ళు కొడతారు ఒకసారి బిగ్గరగా, చప్పళ్ళు కొట్టండి. రెండవదిగా మొదట చేయవలసిన పని ఏంటో మీ ముందు ఉంచుతాను ప్రియులరా. ఈ రాత్రి సహృదయతతో, అమ్మ నేను మరొకసారి చెప్తున్నాను, ఒక సేవకునిగా, ఒక సోదరుడిగా నేను చెప్తున్నాను, ఈ రాత్రి అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు ప్రియులరా. రెండవదిగా మొదట చేయవలసిన పని ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం ప్రియులరా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనములో 7:5 మత్తయి 7:5లో వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయుటకు నీకు తేటగా కనబడును. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. రెండవదిగా మొదట చేయవలసిన పని ఏంటంటే నీ కంటిలో ఏం తీసేసుకోవాలంటమ్మా? అందరూ అనండి, ఏం తీసేసుకోవాలి? దూలం అనండి. ఏం తీసుకోవాలి? అదేంటండి కంటిలోకి దూలం వెళ్తుందండి సోద్యం కాకపోతే? కంటిలోకి దూలం వెళ్తామంటే నీ ఇంటి దూలం అంతా కంటిలోకి వెళ్ళిందని కాదు, ముందు మనలో దూలం అంత పొరపాటు ఉందని అర్థం. మనలోనేమో దూలం అంత పొరపాటు ఉంచుకొని మనం చేస్తున్న పని ఏంటంటే ఎదుటోడి కంట్లో చిన్న నలుసు ఉందంట, ఆ నలుసునే ఏలెత్తి చూపిస్తున్నావు, ఆ నలుసునే మళ్ళీ ఎత్తి చూపిస్తున్నావు. నన్ను మాట్లాడినివ్వండి, చేతులు జోడించి మనం చేస్తాను. విమర్శల వల్ల వచ్చే ఉపయోగం ఏంటి బ్రదర్? విమర్శల వల్ల హృదయాల గాయాలు అవుతాయి, బంధాలు దూరం అవుతాయి. విమర్శల వల్ల మనస్సులో తీరని వ్యాధ నిద్ర పట్టదండి. మనిషి ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80 అయినను వాటి వైభవమో ఆయాసము దుఃఖమే. ఉన్న 4 నెలలు నీ కంట్లో నలుసుంది, నీ ఇంట్లో పలాందుంది, నీ బతుకులో పలాందుంది, మీ ఆవిడ పలానా, మీ ఆయన పలానా, మీ బిడ్డల పలానా, మీ బతుకు మాకు తెలీదా? నా చేతులు జోడించి మనం చేస్తాను. ఇట్స్ నాట్ గాడ్స్ విల్, ఇది దేవుని చిత్తం కాదు. దయచేసి ఒకవేళ ఇదే నీ మనసు అయితే అలాంటి వారితో దేవుడు చెప్తున్న పని ఏంటో చెయ్యి. ఎదుటోడి కంట్లో నలుస్తే నేను కాదంటలా, కానీ మొదట నీ కంట్లో ఏముందో తెలుసా? అది చూసుకో దయచేసి. ఇది చూసుకొని ఎదుటోడి కంట్లో నలుసుది దయచేసి. మొదట నీ కంటిలో దూలం తీసేసుకో. బైబిల్ గ్రంథంలో మొదట వాళ్ళ తప్పులు సరి చేసుకున్న వాళ్ళని 1, 2, 3 చెప్పి నేను బైబిల్లో ముందరికి వెళ్తాను ప్రియులట. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక పెద్ద ప్రవక్త అండి, బ్రతుకుండంగానే పరలోకంలో దర్శనాన్ని చూశాడు ఆయన. దర్శనాన్ని చూసి ఆ దర్శనాన్ని చూస్తున్నప్పుడు ఆయన పొరపాటు ఏంటో ఆయనకు అర్థమైంది, ఆయన కంట్లో దూలం ఏంటో ఆయనకు అర్థమైంది. ఎవరైనా ఏంటా దూలము, ఏంటా పాపం అంటే యెషయా గ్రంథం 6:5 బైబిల్ చెప్తుంది, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. అయ్యో, ఎవరి మాటలు అంటున్నారంటే యెషయా ప్రవక్త. అమ్మ అందరనండి, ఏ ప్రవక్త అండి ఆయన? ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దర్శనాన్ని చూస్తున్నాడండి ఆయన. పరలోకమందు ఆ ధగధగ మెరిసిపోయే ప్రకాశమానమైన వెలుగులో దేవాది దేవుడు ఎలా ఆసీనుడయ్యాడో, ఆయన ఎలా ఉన్నాడో అన్నీ చూస్తూ మధ్యలో అర్థమైపోయింది. అయ్యో పరిశుద్ధుడని గానా ప్రతిగానాలు చేస్తున్న వారితో నేను కూడా స్తుతించడానికి నా పెదవులు ఏ పాటివి, నా కంట్లో దూలాన్ని నేను సరి చేసుకుంటున్నాను. ఏంటో తెలుసా? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని. ఈ రాత్రి అమ్మ, ఈ వేలో మనం బ్రతుకున్నంత వరకు సరి చేసుకుందాము గాక. నన్ను మీరు మాట్లాడిస్తే భూమి మీద బ్రతుకున్నంత కాలము ఎవ్వరు పరిపూర్ణుడు కాదో. భూమి మీద బతుకున్నంత కాలం ఎవ్వరు పరిపూర్ణుడు కాదో బైబిల్ ప్రకారం ప్రియుల. మరి ఏంటంటే సరి చేసుకోవడమే. ఈ రోజు కూడా ఏదో ఉంది, అందుకే యెషయా ప్రవక్త అంతటి వాడు అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గాలిన వాళ్ళని అయ్యా, కారు నిప్పుతో నా పెదవులు కాల్చయ్యా. చప్పళ్ళు కొట్టు బిగ్గరగా దేవుని నామాన్ని మహిమ. అందుకే యెషయా ప్రవక్తను దేవుడు ఎలా మార్చాడు తెలుసా? ఆయన నోట్లోంచి ఏది చెప్తే అది జరిగే ప్రవక్తగా మార్చాడండి. ఎందుకో తెలుసా? సరి చేసుకున్నాడు దూలాన్ని.
అపోస్తలుడైన పౌలు గారైతే ఏమంటాడో తెలుసా? రోమా 7:24 అంతటి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఈ మాట మనం ఎప్పుడన్నా అన్నామండి? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. తన కంట్లో ఉన్న దూలాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రియులు. అందుకే శిష్యులు ఎవ్వరూ కూడా చేయని పరిచర్య, అమ్మ వినండి, శిష్యులు ఎవ్వరూ కూడా చేయని పరిచర్య పౌలుగా మార్చబడిన తర్వాత దేవుడు పౌలు ద్వారా అంత అద్భుతమైన పరిచర్య జరిగించాడు. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందుకే దేవుని ముందు మనం ఏం చేయాలో తెలుసా? నేను అపవిత్రుడినేనయ్యా, కారు నిప్పుతో కాల్చయ్యా. పౌలు వలె అయ్యో నేను దౌర్భాగ్యుడినే ప్రభువా, నన్ను ఇంకనూ బాగు చేయ్యా. అందుకే బాప్టిజం ఇచ్చే యోహాను ఒక మాట అంటాడండి, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. అంతేగాని నీ పరిస్థితులు ఏపాటివి, నా పరిస్థితులు ఏపాటివి. ఇక్కడ గొప్ప చేసుకోవడానికి, అధికం చేసుకోవడానికి, లేనిది ఉన్నది జుందు చేసి తర్వాత ముందు చేయడానికి ఆస్కారం లేదండి. అపోస్తలుడైన పేతురు గారు కూడా ఏమంటాడో తెలుసా? లూకా 5:8, లూకా సువార్త 5:8 అంటాడు, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను. అయ్యో పేతురే పాపాత్ముడంటే ఈ రాత్రి ఏంటి నా గతి, నా పరిస్థితి? పేతురే పాపాత్ముడయ్యా అని యేసు మోకాళ్ళ మీద పడితే ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటండి? అందుకే మొదట నీ కంటిలో ఉన్న ఏం తీసివేసుకుందువుగాక, దూలాన్ని తీసుకో. ముందుగా నన్ను నేను పరీక్ష చేసుకోవాలని అపోస్తలుడైన పౌలు అదే అంటాడు. తిమోతి మొదటి పత్రిక 3:10 చాలా బాగుంటుందండి ఈ మాట. అందరు తెరవండి, చాలా బాగుంటుంది ఈ మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, తిమోతి మొదటి పత్రిక 3:10, మరియు వారు మొదట ఏం చేయాలి? అందరూ అనండి, మొదట పరీక్షించబడాలి. ఇది సంగతి అండి. పరీక్ష లేకుండా పరీక్షలకి వెళ్ళి ఏం రాస్తావు నువ్వు? ముందు పరీక్షలకి సిద్ధపడాలి, అప్పుడే పాస్ అవుతావు ప్రియులరా. నా వైపు చూస్తూ ఉండండి అమ్మా, నా వైపు చూస్తూ ఉండండి. మీరు వంట చేయాలంటే ముందు అన్నీ ఏం చేస్తారమ్మా చెల్లి? ఏం చేస్తారు? పరీక్ష చేస్తారు. గ్యాస్ కట్టేసి ఉందా, ఆన్ చేసి ఉందా? పరీక్ష చేస్తారు. శుభ్రంగా వంట పాత్ర కడిగిందా లేదా? మీ అమ్మాయికి చెబుతావు, ఆ అమ్మాయి కడిగిరానికి మళ్ళీ ఇంకోసారి చూస్తావు, ఏందమ్మాయి సరిగ్గా అడగలేదే అని అంటావు. మరి మాట్లాడించండి. నేను ఎవరిని విమర్శించట్లేదు సుమా, ప్రేమపూర్వకంగా నేను ఉన్నది చెప్పడానికి వచ్చానండి, అంతే. ముందు చేయాల్సింది ముందు చేయకుండా వెనకాల చేస్తూ ముందు ఏదో ఒకటి కానిచ్చాయి తర్వాత చూద్దాలంటే అటు కుదరదండి. ముందు ట్రైన్ ఎక్కాలంటే ఏం తీసుకోవాలి బ్రదర్? ఏమండి ఏం తీసుకోవాలి? ట్రైన్ ఎక్కాలంటే ఏం తీసుకోవాలి? టికెట్ తీసుకోవాలి. ట్రైన్ ఎక్కున్న తర్వాత తీసుకుందామని అంటే ఏమండి కుదరదుగా. మరి నువ్వు కూడా అమ్మ వినండి, మందిరానికి వచ్చి ముందు వాక్యం వినాలి. ప్రైజ్ ది లార్డ్. మందిరానికి వచ్చి వాక్యం వింటూ వాక్యం ద్వారా హృదయాన్ని సరి చేసుకోవాలి. ఆమెన్. సరి చేసుకుంటూ హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో నాలో ఈ లోపం ఉందని నోటితో ఒప్పుకోవాలి. ఆమెన్. ఆ తర్వాతే బాప్టిజానికి సిద్ధపడాలి. హలో అమ్మ, అర్థమవుతుందా? ఇది నేను చెప్పడంలా, ఎక్కడుంది? వాక్యంలో ఉంది. అన్నీ చూపించడానికి నాకు టైం కాదు. ప్రియులరా, దేవుని వాక్యంలో మొదటగా చేయవలసిన పని మొదటగా నువ్వు చేయకుండా, కానీ తర్వాత ఎక్కేసే టికెట్ తీసుకుందాను, టీసీ వస్తాడు, పట్టుకుంటాడు, ఫెనాల్టీ వేస్తాడు. ఆయనకు కానీ క్రాక్ వచ్చిందనుకో జైలుకు కూడా పంపిస్తాడు. అంతే కదండి. కనుక మొదట చేయవలసిన పని ఏదో వాక్యమును. ఇంకో సంగతి చెప్పన్నానండి, వాక్యంలో కల్లా ఉన్న సంఘాలన్నిటిలో కల్లా బెస్ట్ సంఘం ఏంటో తెలుసా? బైబిల్లో ఏమ్మా, బైబిల్లో ఉన్న సంఘాలన్నిటిలో కల్లా అత్యుత్తమమైన మొదటి స్థానం ఇవ్వగలిగిన మంచి సంఘం ఎవరిదో తెలుసా? బెరయా సంఘం. అమ్మ అందరూ ఏ సంఘం? వాళ్ళకున్న టాలెంట్ ఏంటో తెలుసా? పౌలు అంతటి వాడే వాక్యం చెబుతుంటే నమ్మలా వాళ్ళు. ఇంటికి వెళ్ళిపోయి అసలు ఈయన చెప్పేది కరెక్టా కాదా, ఇంటికి వెళ్ళి ఆయన ఏం చెప్పాడు మళ్ళీ లేఖనాలు సరి చూసుకొని అప్పుడు నమ్మేవాళ్ళంట. ఏది చూసుకొని చెప్పాలి? ఏది చూసుకొని? నా చేతులు జోడించి మనం చేస్తాను సోదరులరా. ఏది చెబితే అది ఇక్కడ కుదరదు ప్రియులరా. లేఖనాలు సరి చేయబడాలా. మొదట నువ్వేం చేయాలి? మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో, పరీక్ష చేసుకో. మొదటిగా నేను అర్హుడేనా? అసలు మందిరంలోకి రావడానికి అర్హుడేనా? శంకర్ అంటాడయ్యా, దేవాలయములోనికి రావడానికి కూడా నేను అర్హుడిని కాదా?
నెంబర్ 3, మూడవ సంగతి మీ ముందు ఉంచుతాను ప్రియులరా. మూడవదిగా చేయవలసిన మూడవ పని ఏంటంటే, మొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మూడవదిగా మొదట చేయవలసిన పని ఏంటంటే, మత్తయి 5:24, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి, అందరూ వినండి, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. చప్పలు కొట్టండి ఒకసారి, బిగ్గరగా చప్పలు. ఎందుకు సమాధానంగా చప్పలు కొడదామండి, సమాధానంగా చప్పలు కొడదాం. మూడవదిగా మొదట చేయవలసిన పని ఏంటంటే, మొదట నీ సహోదరునితో సమాధానపడమ్మా. ఒకవేళ బలిద్దామని వచ్చావా, అక్కడ ఉంటుంది బలిపీఠం దగ్గరే నీ అర్పణ, అక్కడ వదిలిపెట్టి నీ అర్పణ అక్కర్లా. ఎందుకో తెలుసా? ముందు ఏమి లేదు నీకు, నీ సహోదరునికి సమాధానం లేదు కదా. సమాధానం లేకుండా నువ్వు బలిపీఠం మీద అర్పణ ఎలా అర్పిస్తావు? సమాధానం లేకుండా నువ్వు వచ్చి నన్ను మాట్లాడిన పాటలు ఎలా పాడతావు? సమాధానం లేకుండా వాక్యాన్ని ఎలా చదువుతావు? వాక్యాన్ని ఎలా బోధిస్తావు? సమాధానం లేకుండా నువ్వేం చేస్తావు? ముందు అర్పణ అక్కడ పెట్టేయి బ్రదర్, అక్కడ పెట్టు సహోదరి. ముందెళ్ళిపోయి నీ సహోదరితో మొదట సమాధాన పడిరా. ఇది మొదట చేయవలసిన పని అండి. ఈ రాత్రి ఇంకా సమాధాన పడకుండా ఏవో చేస్తూ ఉంటే, ఈ మొదటి పని ఈ ఒక్కరోజు సభలో చేయుదురుగాక, చేసి తీరుదురుగాక. సమాధానమే నీకేమిస్తుందో తెలుసా? సంతోషం ఇస్తుందండి. అనండి, సమాధానం ఏమిస్తుందండి? సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే, చెప్పనా సైక్యమైన సంతోషం, చెప్పనా సైక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలేనా? ఈ సంతోషము నీకు కావలేనా? ఈ సంతోషము నీకు కావలేనా? నిత్యుడేసు నొద్దకు రమ్ము, నిత్యుడేసు నొద్దకు రమ్ము. సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే, చెప్పనా సైక్యమైన సంతోషం, చెప్పనా సైక్యమైన సంతోషం, చెప్పనా సైక్యమైన సంతోషం. ఆ సంతోషం లేక ఈ దినాన్ని ఎన్ని తిప్పలు పడుతున్నారండి. ఎందుకో తెలుసా? సంతోషం ఎందుకు లేదంటే, మొదట చేయవలసిన పని చేయలేకపోతున్నావు. ఆ మొదట చేయవలసిన మూడో పని ఏంటంటే, సహోదరునితో ఏం పడాలండి? సమాధానాలు. బైబిల్లో అండి మొట్టమొదట అన్నదమ్ములు, బైబిల్లో ఫస్ట్ బ్రదర్స్ ఎవరండి? కయ్యోను, హేబేలు, ప్రియుల. అసలు మొట్టమొదట అన్నదమ్ముల్లోనే ఏమి లేకుండా అయిపోయిందండి. ఇప్పుడు చాలామంది వాళ్ళకే లేకపోతే మాకేముంటుంది అంటున్నారు చాలామంది. వాళ్ళకి లేదు కాబట్టి నువ్వు చేసి చూపించు బ్రదర్. అది ఈ రాత్రి దేవుడికి ఆయుష్ ఇచ్చింది. అది వాళ్ళకి లేదు కాబట్టి నువ్వు చేసి చూపించాలి. అందుకే దేవుడు ఈ రాత్రి నిన్ను ఎన్నుకున్నాడు. ఆమెనడు బిగ్గరగా. కయ్యోను హేబేలుతో సమాధాన పడలేకపోయాడండి. తమ్ముడు మంచోడు, తమ్ముడు భక్తి కలిగిన వాడు. దేవుడు అర్పణ ఇమ్మన్నాడు. చక్కటి అర్పణలు, చక్కగా పండినవి తీసుకొచ్చి దేవునికి ఇచ్చేస్తే, చక్కగా కురవ్వినవన్నీ కూడా దేవునికి ఇచ్చేస్తే, అది ఇవ్వటం చేతగాల కయ్యోనికి. ప్రియులరా, ఆ దేవుడేగా ఏది పడితే అది ఇచ్చేద్దాంలే, దేవుడేగా ఎలా పడితే అలా వాడేస్తాంలే, దేవుడేగా ముందు చేయాల్సింది వెనక చేద్దాం, వెనక చేయాల్సింది ముందు చేద్దాం అనుకున్నాడు. క్రొవ్వినవి మొదటిగా, శ్రేష్టమైనవి మొదటగా ఇవ్వాలని తన వెనక ఎంగిలి పోలు తాగిన తమ్ముడికి తెలిస్తే, నాకు తెలియకుండా పోయిందా, నేను అన్ననైనా సరే సమాధానపడి ఇది వాడి దగ్గర నేర్చుకుందాం అని నేర్చుకోవాల్సింది పోయి, సమాధాన పడలేక తమ్ముడిని చంపి నాగటి చేలలో దాచిపెట్టాడు. ప్రియులరా, అప్పుడు దేవుడు అన్నాడు, కయ్యనో ఈ తమ్ముడైనా హేబేలు ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ బ్రదర్? వేర్ ఈజ్ యువర్ బ్రదర్? అర్పణ అర్పించడానికి వచ్చావు, నీ తమ్ముడేడి? పైగా అంటున్నాడు, చేసిన తప్పుడు పని దాచిపెట్టుకున్నాడు. నా తమ్ముడికి నేనేమన్నా కావాలవాడినా? అందుకే దేవుడు కయ్యోనికి చేసిన మాట ఏంటో తెలుసా? దేశదిమ్మరం అయిపోతావు పో. ఒక దేశం అంటూ ఉండవు, ఒక ఊరంటూ ఉండవు. ఇక ఊర్లన్నీ నీయే, దేశాలన్నీ నీయే. ఒకవేళ నిన్ను చంపేద్దాం అనుకున్నా ఎవడు నిన్ను చంపడు, నువ్వు చావకుండా అలాగ అనుభవి. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత
బైబిల్లో అండి ఒక అబ్బాయి తండ్రి మీద దెబ్బలాడి ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయి జలసాలకు అలవాటు పడి అన్నీ పోగొట్టేసుకొని చివరికి ఫుడ్ కూడా దొరకకుండా పందులు తినే పొట్టు తిద్దాం అనుకున్నాడు, అది కూడా కొట్టింది చివరికి. అప్పుడు సమాధానంగా తండ్రి ప్రేమను తెలుసుకొని ఇంటికి వచ్చాడు. తండ్రి బాగా ముద్దు పెట్టాడు, కానీ అన్నయ్య సమాధాన పడలేకపోయాడండి. అరే రే రే లాగలాగా నాకు తమ్ముడు వచ్చాడులే, వీడు చక్కగా నా ఇంట్లో లాస్టోడు కదా. ఒక అన్న ప్రేమించవలసిన వాడయ్యుండి తమ్ముడితో సమాధాన పడలేక తండ్రితో ఆయన గొడవ పెట్టేసుకున్నాడు. ఎన్నాళ్ళు నీ ఆస్తిని కాపాడుతుంటే నాకేమైనా మేకపిల్లలను కోసావా, వాడికి ఏమో కొవ్విని తోడని కోసేసావే, మ్యూజిక్ పెట్టేసావే. తమ్ముడితో అన్న సమాధాన పడలేక ప్రియ ఏమైపోయాడో తెలియదండి. కానీ బైబిల్లో ఒక తమ్ముడు ఉన్నాడండి. అన్నలు చిన్నప్పుడే నీళ్ళ లేని గోటిలో పడేసిన, అంగీ చించేసిన, ఇస్మాయిల్ వర్తకులకు అమ్మేసిన, ఒకడేమో చంపేద్దామన్న, పెద్ద అయిన తర్వాత ఆ పోలికలు మారిపోయిన అన్నలు గుర్తుపట్టలేకపోయారు, కానీ తమ్ముడు గుర్తుపట్టేసి అన్నలతో సమాధాన పడ్డాడు. ఈజిప్ట్ దేశంలోనే 2వ ఫరో రేంజ్కి ఎదిగాడు. చప్పలు కొట్టాలి బిగ్గరగా. ఆ వ్యక్తి పేరేంటండి? యోసేపు. ప్రియులరా, ఈ రాత్రి ప్రియులరా, మొదట సమాధాన పడో, నీ స్థితిగతులు దేవుడు పెంచునుగాక, దేవుడు పెంచి తీరునుగాక. ప్రియులరా, ఒక మాట చెప్తా వినండి. ఒక ఊర్లో 2 అన్నదమ్ములు ఉన్నారట. పక్క పొలాల్లోనే వాళ్ళిద్దరికి వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. దాదాపు 40 ఏళ్ళుగా ఒకరు తోడుగా ఉంటున్నారు. కానీ ఒక్క మాట చాలు, ఏదో తేడా వచ్చింది. అన్న తమ్ముడు విడిపోయాడండి. మధ్యలో ఒక కాలువ తీసేసుకున్నారు. ఒకరోజు తమ్ముడు ఏం చేశాడంటే ఆ కాలువను వెడల్పు చేశాడంట. అన్నకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఆలోచిస్తున్నాడు ఏం చేయాలా అని. ఈలోపు ఒక వడ్రంగి పనిచేసే మేస్త్రి గారు వచ్చి, అయ్యా ఏమన్నా పని ఉంటే ఇప్పిస్తారా అని అడిగాడట. సరే నువ్వు వడ్రంగి పని చేస్తానంటున్నావు, నాకేమో టాపీ పని చేయాలి, నీకు చేత ఇద్దంటే చేస్తానండి ఏదైనా. నువ్వేం చేయాలంటే, మా తమ్ముడు పక్కన పొలం ఉంది, వాడు కాలువని వెడల్పు చేసేసాడు. నాకు చాలా బాధగా ఉంది కనుక వాడి ముఖం నేను చూడకూడదు, నా ముఖం వాడు చూడకూడదు, వాడి గట్టు నుంచి నా గట్టు కనపడకుండా ఎత్తు గోడ కట్టేసి అన్నాడంట. కడతానండి అన్నాడంట. సరే నేను బయటికి వెళ్తాను, సాయంత్రం వస్తా, ఈ లోపు నీకేం కావాలి మెటీరియల్ తీసుకొని పని వాళ్ళని పెట్టేసాడంట. ఆయన సరేనని చెప్పి పొలం దగ్గరికి వెళ్ళిపోయాడట. పని ముగించుకొని అన్న రాగానే ఏం జరిగింది, ఎలా కట్టాడని చూస్తే అక్కడ గోడ లేదు, కానీ ఆ కాలువ మీద అటోళ్ళు ఇటోళ్ళు రావటానికి ఒక చెక్కొంతిని తయారు చేశాడంట ఈ వడ్రంగి ఆయన. ఈయన కోపం వచ్చేసి, ఏమిరా నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది, గోడ కట్టమంటే నువ్వేంట్రా బాబా, నువ్వు కాలం మీద చెక్కొంతిని కట్టావు అనగానే అని అడుగుదామని ఇట్రా అని అనుకునే లోపే అతనికి తెలియకుండా వెనకాల సొంత తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నను కౌగిలించుకొని అన్నాడట, అన్నా మూర్ఖత్వంతో నేను కాలువ పెద్ద చేస్తే నువ్వు ప్రేమతో ఇటోళ్ళు అటు రావటానికి వంతిని కట్టించావన్నా, నా పొరపాటుని నేను గ్రహించానన్నా, నా తప్పు క్షమించన్నా, నేను నీతో సమాధాన పడుతున్నానంటూ అన్న పాదాల మీద పడి క్షమాపణ అడిగాడంటండి. అన్న పాదాల మీద క్షమాపణ అడిగాడు. ఈ వడ్రంగా మెల్లగా ఇలా కూర్చున్నాడట. తమ్ముడు అలాగే కౌగిలించుకొని కాళ్ళ మీద పడి సమాధాన పడే జరిగి ఎవరి హృదయం కరగదు ప్రియులరా, అన్న హృదయం కరిగిపోయింది. తమ్ముడితో సమాధాన పడ్డాడు, ఇద్దరు కన్నీళ్లు కార్చుకున్నారు. ఇద్దరు సమాధాన పడిన తర్వాత అన్నయ్య అంట ఈ పనంతటి కారణం ఎవరో వడ్రంగి కనుక, అబ్బాయి వడ్రంగి మేస్త్రి నీకు చాలా వందనాలు, నువ్వు నా దగ్గరే ఉండిపో, నీతో చాలా పని ఉందనంటే అప్పుడు ఆ వడ్రంగి ఆయన సంచి సర్దుకుంటా అన్నాడట, సార్ నేను ఇక్కడ ఉంటే కుదరదు, ఎందుకో తెలుసా, చాలా వంతెలను కట్టాలి, చాలా మందిని కలపాలనుకుంటూ వెళ్ళిపోయాడంట. అనండి, చాలా వంతెనలు కట్టాలి, నేను చాలా మందిని కలపాలి అనుకుంటే వెళ్ళిపోయాడంటండి. ఈ రాత్రి ప్రియులరా, మనం కూడా చాలా వంతెలను కట్టుదుముగాక, మనం కూడా చాలా మందిని కలుపుదుముగాక, మనము కూడా దేవునిలోనికి అందరిని కలుపుదుముగాక. ఎలాగో తెలుసా, మనకు పెద్ద పెద్ద పనులు అక్కర్లేదు, మొదట చేయవలసిన పని చేస్తే చాలండి. ఆమెనడు బిగ్గరగా సమాధాన పడిపోదామండి. 4వ పని చెప్పి నేను ముగింపులోనికి రావడానికి ఇష్టపడుతున్నాను. నెంబర్ 4, మొదట చేయవలసిన 4వ పని ఏంటంటే, తిమోతి మొదటి పత్రిక 5:4 ఒకసారి చదవండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4 వచనం. 5:4, అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనములు కానీ ఉండిన ఎడల వీరు వినండి, వీరు మొదట తమ ఇంటి వారి ఎడల
భక్తి కనపరచాలి. చాలు చాలు చాలండి. 4వది మొదట చేయవలసిన పని ఏంటంటే మన ఇంటి వారి ఎడల భక్తి చూపించాలి. ఇది 4వ పని. అమ్మ అందరూ చెప్పండి చెప్పండి. మొదట నువ్వేం చేయాలి? 4వదిగా మీ ఇంటి వారి పట్ల మొదట ఏం చూపించాలి? భక్తి చూపించాలి. భక్తి చూపించాలి. నేను ఎలాగంటాను, మా ఇంటి వారి పట్ల నేను భక్తి చూపిస్తున్నానండి అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తి. హలో, అస్సలు ఎంత మంచి బుద్ధి ఉంటే ఈ పాటికి మన ఫ్లైట్లో తిరగం. అంతేగా, తెల్లారు లేచిన దగ్గర నుంచి ఆయిల్లెట్ట ఈల్లెట్ట నువ్వెట్ట అంటాం తప్పిదే కానీ అసలు మా ఆయన రక్షణ పొందాడా? మా తోడుకోళ్ళ మందిరానికి వస్తుందా? మా పెద్దోడు మందిరానికి వస్తున్నాడా? మా చిన్నది పాటలు పాడుతుందా? అసలు ఇదేమన్నా ఉందా అమ్మ? ఉందన్నా వాళ్ళు ఇప్పటికైనా దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఎందుకు చెబుతారు? అందుకే ఈ రాత్రి ఒక్కరోజు సభ దేవుని దాసుల ద్వారా పెట్టబడింది. కొట్టు చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరదామండి. ఒక ఆవండి భోజనానికి వెళ్ళిందంట. ఏనండి, భోజనానికి వెళ్ళిందంట, కుర్చీలో కూర్చుందంట, ఆకులు అందరికి వేసుకెళ్తున్నాడంట. ఏమి వెళ్తా ఇంతెత్తు మనవన్ని పట్టుకొని వెళ్ళింది. వాడి కుర్చీ వేసేటప్పుడు గొడవే, ఆకు వేసేటప్పుడు గొడవే. ఎందుకంటే నన్ను మర్చిపోతున్నారు అందరూ. వాళ్ళందరూ మర్చిపోతే పిల్లోడే కదా అని వాళ్ళ అమ్మమ్మ ప్లేట్లో తింటారనుకోండి, ప్రతి ఒక్కడు అంటుంది, వీడికి వేయవా ప్లేటు, వీడికి పెట్టవా గ్లాసు అంటుంది. ఇక పెట్టే ఐటెమ్ దగ్గర అంతా గొడవే. వీడికి వేయవా లడ్డు, వీడికి వేయవా మొక్క అంటుంది. అంటే ఏంటి? ఈమెతో పాటు వీడికి కూడా అన్నీ కావాలి. మంచిదేనమ్మా. మరి నీ మనవడి పట్ల ఇదే రీతిలో వీడి చేత ప్రార్థన చేయించి పాస్టర్ గారండి, వీడి చేత వాక్యం చదివించండి పాస్టర్ గారండి, వీడి చేత సందా వేపిస్తానండి పాస్టర్ గారండి, వీడి చేత మోకరింప చేపిస్తానండి పాస్టర్ గారండి, వీడిని సండే స్కూల్కి రానిస్తానండి పాస్టర్ గారండి, వీడి చేత పట్టాలు సరి చేపిస్తాను పాస్టర్ గారండి. ఈ భక్తి ఏనాడైనా నీ ఇంటి వారి పట్ల చూపించవా? ఇది నువ్వు మొదట చేయవలసిన పని అండి. ఇది మొదట చేయవలసిన పని. మొదట మన ఇంటి వారి పట్ల భక్తి చూపించాలండి. ఇది సరిపోయిద్దండి అసలు మన భక్తి జీవితానికి అంటే నేను అనుకుంటున్నాను అట్లా. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? అబ్బా, ఎంత చక్కటి మాట అండి, ఎంత చక్కటి మాట. నీ పొరపాట్లు, నీ ఇంటి వారి పొరపాట్లు. అందుకే దావీదు కొన్నిసార్లు నోరు ఎత్తలేకపోయాడు తెలుసా మీకు? దావీదు జీవితంలో కొన్నిసార్లు నోరెత్తలేక సైలెంట్గా ఉండిపోయాడు. ఎందుకో తెలుసా? ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేకపోయాడు. ఆయన కొడుకుకు చెప్పుకోలేకపోయాడు. చెప్పుకుంటే ఈ పబ్లిక్గా వాక్యంలో కొన్ని వినటానికి బాగా ప్రియులరా. నీ ఇంటి వారి పట్ల నువ్వు భక్తి చూపకపోతే సాతానోడు నిన్నొచ్చి అడ్డగిస్తాడు. తల్లి, నువ్వు భక్తి పది కదా, నీ ఇంటి సమస్య ఏంటి? నువ్వు వింతగా బోధ చేస్తున్నావు, నువ్వు వింతగా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు వింతగా చేస్తున్నావు, ఏవేవో కొత్తవి పుట్టిస్తున్నావు. వెనక చేయాల్సిన ముందు చేయాల్సిన వెనక ఏదో చేసినా పర్లేదు అన్నావు. ముందు నీ ఇంటోళ్ళ సంగతి ఏంటి బ్రదర్, సిస్టర్? అందుకే పౌలు అంటాడు, మొదట మన ఇంటి వారి పట్ల ఏం చూపించాలమ్మా? భక్తి చూపించాలండి. అందుకే ఓ సామెత ఉంది, ఎంట గెలిచి ఏమండి చెప్పండి, ఏడ గెలిచి? లేదు నేను రచ్చ గెలిచి ఇంట్లో గెలుస్తానంటే పొర పనికి మనలోడు అంటారండి. రచ్చ గెలిచి ఇంట్లో గెలిచినోడు ఎవరు లేడు, ఎంట గెలిచి రచ్చ గెలవాలన్నారు ప్రియ. బైబిల్ కూడా అదే చెప్తుంది. మొదట నీ ఇంటి వారి పట్ల భక్తి చూపించు, తర్వాత ఇతరులని దేవుని సన్నిధిలోకి నడిపించుదువుగాక. యుద్ధ వీరుడండి. జీవితంలో అపజయం అన్నది వెరగడాయన. అలాంటి ఆయన ఒకరోజు ఏమంటున్నాడు తెలుసా? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. ఎవరండి ఆయన? యెహోషువ. చప్పట్లు కొట్టరా మరి ఆయన కోసం ఒకసారి దేవునికి మహిమ. ప్రియులారా, ఒక ఆమె పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అండి. ఆ రోజుల్లోనే, బైబిల్ రోజుల్లోనే ఊదా రంగు వస్త్రాలు అమ్మేది. ఆ రోజుల్లో ఊదా రంగు వస్త్రాలు ఇద్దరు వేసుకునేవాళ్ళు. ఒకటి రాజకీయ నాయకులు, రెండు బాగా డబ్బు ఉన్నవాళ్ళు అండి. ఈ ఇద్దరే కొంటారు ఆ బట్టలు, అంత విలువైనవి. అలాంటి వ్యాపారం చేసే ఒక స్త్రీ పౌలు వాక్యం వింది. వెంటనే ఏం చేసిందో తెలుసా? ముందు నా ఇంటి వాళ్ళకు కూడా ఏం చెప్పాలి, రక్షణలోనికి తీసుకురావాలని తన ఇంటి వారి పట్ల భక్తి చూపించింది. ఆ బిజినెస్ మ్యాగ్నెట్ పేరు ఏంటంటే లూదియా. చప్పలు కొట్టండి ఒకసారి బిగ్గరగా, చప్పలు కొట్టండి బిగ్గరగా ప్రియులరా. కొర్నేలి అండి, ఆయన పోలీస్ ఆఫీసర్ అంట. బైబిల్ చరిత్రలో బైబిల్ పండితులు చెప్పారు, ఆ ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి పోలీస్ ఆఫీసర్ ప్రియులరా. 100 మంది మీద ఆయన ఆఫీసర్ అట. ఇలాంటి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? అతని ఇంటి వారితో ప్రార్థనలను, ధర్మకార్యాలు చేస్తున్నాడట. ఇంకోసారి చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామని. ఇది ఇంటి వారి పట్ల భక్తి చూపటం.
ఈ రాత్రి మనం చేయవలసిన మొదటి పని 4వది ఏంటంటే, ప్రభువా నా ఇంటి వారి పట్ల భక్తి చూపుతానయ్యా. ఈ రాత్రి ఒక చిన్న తీర్మానం తీసుకో సోదరుడా. అయ్యా, ఈ రాత్రి నా ఇంటి వాళ్ళతో నేను కుటుంబ ప్రార్థన చేసి భోజనం చేస్తాను. ఆమేన్ బిగ్గరగా. నా ఇంటి వారితోనే ఉదయం అందరం కలిసి ప్రార్థన చేసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. సాతానుడు నిందించడానికి అవకాశం లేదండి. ఇక అపోస్తలుడైన పౌలు అంటాడు, తిమోతి, నీ అవ్వ లోయలో ఉన్న విశ్వాసం, నీ తల్లి యూనికేలో ఉన్న విశ్వాసం నీలో కూడా ప్రవహించుచున్నదని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మమ్మ విశ్వాస అయితే కుమార్తె విశ్వాసే, కుమార్తె విశ్వాస అయితే మనవడు విశ్వాసే. ఇలా కుటుంబ బ్యాక్గ్రౌండ్ చెప్పనా అమ్మ, వినండి నా వైపు చూస్తూ. అబ్బో బాగా భక్తి కలిగిన కుటుంబమేమో అనుకుంటావు, కానీ తిమోతి అమ్మేమో యూదురాలు, తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు అంట. హలో వినాలి. ఇద్దరు కులం ఒకటి కాదు, మతం ఒకటి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. తిమోతి వాళ్ళ ఫ్యామిలీ బైబిల్లో. వాళ్ళ అమ్మగారేమో యోధా కుటుంబం, అంతా తెలిసిన ఆవిడ బైబిల్ అంతా. ఆవిడ చేసుకుందేమో గ్రీసు దేశస్తుడిని. బైబిల్ అంటే తెలియదు, యెహోవా అంటే ఏంటో తెలియదు. అయినా తిమోతి భక్తిలో ట్రాక్ దప్పలా. ఎందుకో తెలుసా? అమ్మమ్మ కుమార్తె, తండ్రి తండ్రి యొక్క పరిస్థితి కుమారుడి మీద పడకుండా భక్తిలో అలాగే ఇంటి వారి పట్ల క్రమముగా తీసుకొస్తే, ఇలాంటి తిమోతిని పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా? ఇతను నా ఆత్మీయ కుమారుడు. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. కనుక మొదట చేయవలసిన మన పనులు మనం చేస్తూ, అవన్నీ కూడా అంటే నీకేది కావాలో దేవుణ్ణి అడిగి పొందుకుందువుగాక. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేద్దామండి. ఇప్పటివరకు ఎన్ని అయినాయండి? 4. 1 బిగ్గరగా చెప్పండి. మొదట దేవుని ప్రేమించాలి. అమ్మ అనండి. మొదట ఎవరనండి? దేవుణ్ణి ప్రేమించాలి. 2 మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోవాలి. 3 మొదట సహోదరునితో సమాధాన పడాలి. 4 మొదట ఏం చేయాలండి? ఇంటి వారి పట్ల భక్తి చూపాలి. 5వది ఆఖరిది, ఎక్కడైతే ప్రసంగం మొదలేసామో అక్కడికి రండి, ముగించేద్దాం. 5వది ఆఖరిది, ఎక్కడైతే ప్రసంగం మొదలేసామో అక్కడికి రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన. 5వది ఆఖరిది మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. అమ్మ అందరనండి, ఆయన రాజ్యాన్ని బిగ్గరగానండి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి ప్రియులరా. ఇది మనం మొదటగా వెతికినప్పుడట దేవుడు మనకిచ్చే గొప్ప ఆధిక్యతలు ఏంటంటే, భూమి మీద ఉన్నంత కాలం మనకి ఏది కొదువు లేకుండా అన్నీ అనుగ్రహించునుగాక. చప్పళ్ళు కొట్టాలి. ఇక కొదువు లేదు, కొరత లేదు, నింద లేదు, అప్పు లేదు, భారం లేదో. ఎందుకో తెలుసా? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని నువ్వు జాగ్రత్తగా వెతుకుతున్నావు గనక. 10 వెండి నాణ్యాలు కలిగిన స్త్రీ అండి, ఒక నాణ్యం పోతే పోయిందని అనుకోలా, దొరికిందాక వెతికింది. ఈ రాత్రి దేవుని రాజ్యాన్ని వెతుకుతువుగాక. దేవుని రాజ్యాన్ని వెతికిన వాళ్ళు ఇంకా పొందుకునే 2వ మేలు ఏంటో తెలుసా? మనం 2వదిగా చదువుకున్నాం, మొదట లేతురు అనండి. ఎలా లేస్తారంట? బిగ్గరగా చెప్పండి, ఎలా లెగుస్తారండి? మొదట లేవాలి. నువ్వు లెగవపోతే విడవబడతావు. విడవబడితే వెళ్ళేది ఎక్కడికో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు సావదు. నా చేతులు జోడించి చెప్తానండి, ఇప్పటికే భూమి మీద కష్టాలకి తట్టుకోలేకపోతున్నారు, ఇప్పటికే భూమి మీద ఉన్న నిందలకి తట్టుకోలేకపోతున్నావు. విడవబడ్డావా? అగ్ని ఆరదు, పురుగు అంటే ఆత్మ సావదు. కేకలు తప్పితే నువ్వు చూసి వచ్చావండి అని అంటావేమో. బైబిల్లో ఉంది ప్రియులరా, వినుట వలన విశ్వాసమో కలుగును. నేను విన్నాను, ఇతరులు చెప్పేటప్పుడు నేను చదువుతాను, ఎందుకో తెలుసా? నమ్మేనంతే. బైబిల్ చెప్పేది యథార్థం ప్రియులరా, బైబిల్ చెప్పేది యథార్థం. మొదట లేకపోతే ఇక నువ్వు విడవబడినట్టే. అయ్యా, ఎందుకు మొదటి పనులు చేయాలంటే, నేను లేచేది కూడా మొదట లేతునుగాక. ఇవి చేసే వాళ్ళని దేవుడు మొదట లేపునుగాక. ఆ లేపేవారి లిస్టులో నేను ఉండునుగాక. మధ్యాకాశములతో మేఘాల మీద కొనిపోబడుదునుగాక. కొట్టు చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. ఈ లోకంలో నేను ఉండను ప్రభువా. ఇప్పటికే పెడితే పెళ్లి కూడా, చెడితే చావు కూడా అయిపోయిందయ్యా.
అనుకూలంగా ఉంటేనేమో మెచ్చుకుంటున్నారు, కొంచెం ప్రతికూలంగా ఉంటేనేమో ఏలెత్తు చూపిస్తున్నారయ్యా. కానీ అక్కడ ఏమీ లేవయ్యా. ప్రతి కన్నీరు బాష్ప బిందువును తుడిచివేస్తాడట. అక్కడ కన్నీరు లేదు, దుఃఖం లేదు, నిత్యము ఆనందమే, నిత్యము నా ఆనందమే. ఆ ఆనందానికి మొదట నేనే లెగుచుదునుగాక, మొదట మనమే లేతుముగాక. ఆ లేవాలంటే మొదటిగా ఈ 5 పనులు చేస్తూ, ప్రభువా ఇప్పుడే నేను మొదట చేయవలసిన పనులు చేస్తానంటూ తీర్మానం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. పైకి లేచి నిలబడదామండి. మొదట ఎవరు పైకి లేచి నిలబడతారో వాళ్ళ దేవుడు దీవించునుగాక. ఆహా, టక్కన లెగుతున్నారండి. ఇది లెక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరం పైకి లేచి నిలబడదాం.